అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత టేస్ట్ వస్తుందని పాలకూర చపాతి. ముందుగా ఒక పాలకూర కట్ట తీసుకొని లేతగా ఉన్న పాలకూరని నీట్గా ఇలా కట్ చేసుకొని పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని క్లీన్ చేసుకుందాం. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కళాయి ఒకటి పెట్టుకొని పాలకూరను అందులో వేసి ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టేద్దాం అంతే. కొంచెం వేగనిచ్చాక ఇలాగ ఒక్కసారి ఇలాగ మళ్ళీ ఇలా కలిపేసి అందులో పావు టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేద్దామండి. అంతే, ఒకసారి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగ కలుపుకొని ఇది పక్కన పెట్టేసి ఒక బౌల్లో ఒక 2-3 స్పూన్స్ ఆశీర్వాద్ గోధుమ పిండి వేసి అందులో ఈ పాలకూరను వేసి ఉండలుగా చుట్టుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా ఉండలుగా చుట్టుకోవాలి. నేనైతే ఒక 5 చపాతీల వరకు ఇది తయారు చేస్తున్నాను. అలాగే మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మీరు కొంచెం పాలకూర ఎక్కువ వేసుకోండి. అలాగే ఉండలు చిన్న చిన్నవిగా చుట్టుకోండి. నీట్గా కాల్చడానికి కూడా మనకి కాల్చడానికి కూడా ఈజీగా ఉంటుంది. పాలక్ చపాతీ అండి ఇది. అట్లా అదిరిపోయింది, వెరీ హెల్దీ. నేనైతే ఇది ఆవకాయతో ముంచుకొని తింటున్నాను. మ్యాంగో పికిల్ అద్భుతం, బ్రహ్మాండంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్ కూడా చేయండి. గంట కొట్టడం మర్చిపోండి.